Hi, hello, my dear students, my dear viewers. Welcome to Inspire India Academy. Inspire India Academy Director Prashant Verma సారథ్యంలో మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ పర్వదినాన మీ అందరి ఇళ్ళ లోపట సుఖ సంతోషాలు వెల్లివిరువాలని కోరుకుంటూ ఆనంద భాగ్యాలతో సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సాధారణంగా చాలామంది విద్యార్థులు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ పడే అవకాశాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఇప్పటికీ తర్జనా భర్జన అవుతూ ఉంటారు. మీ అందరికీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి భరోసా ఏంటండి అంటే, స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్ వర్గీకరణకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఇబ్బందుల కారణంగా మనకు నోటిఫికేషన్ అనేది డిలే కావడం జరిగింది. కానీ నోటిఫికేషన్ రావడం మాత్రం 100% పక్కా. దీనికి గాను ఈ మధ్యకాలంలో మనం పేపర్లో ఎస్పీడీసెల్ రిక్రూట్మెంట్కు సంబంధించి 1000 పోస్టులకు గాను త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అలా అని మనకు ఎన్పీడీసెల్లో నోటిఫికేషన్ లేకుండా అయితే పోలేదు. కాబట్టి ఎన్పీడీసీఎల్లో కూడా నోటిఫికేషన్ 2200 ఖాళీలకు సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసినటువంటి ఖాళీలు, ఆ ఖాళీలు కూడా ఉండడం జరిగింది. ఈ 2 ఖాళీలు కనుక మనం చూసినట్లయితే యావరేజ్గా రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లో సుమారుగా 30,200 పైచీలకు వరకు మనకు రిక్రూట్మెంట్ అనేది ఉండడం జరిగింది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ ఇందులో కమిషన్లు ఇచ్చేటువంటి నివేదిక కొద్దిగా ఆలస్యం కావడం వల్ల ఆ ఆలస్యం కారణంగా వచ్చేటువంటి ఆ అంతరాయాలను మనం కొంచెం గ్రహించుకొని తీరాలి. కాబట్టి 100% అది మన మంచి కోసమే. కాబట్టి మనం అందరం ప్రిపేర్ అవ్వడానికి మనం 100% ప్రయత్నం చేయాలి. దీనికి గాను ఎవరెవరైతే సబ్ ఇంజనీర్ స్థాయి, ఎస్ఈ, ఏఈ స్థాయి మరియు ఐటీఐ విత్ 10th క్వాలిఫికేషన్, 10th పూర్తి చేసి ఐటీఐ చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం. మరి ఒక విషయం ఏంటండి అంటే, అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ అనేది మనకి ఈ ఫిబ్రవరి లోపే మనకి వచ్చేటువంటి అవకాశాలు 99% వరకు లేకపోలేదు. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే చదవాలనుకున్న వారు ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. దీనికి గాను ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ని కేవలం 5,000 రూపాయలైనటువంటి కోర్సుని ఈ సంక్రాంతి ఆఫర్గా కేవలం 1499 రూపీస్కే ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్ లోపల మేము ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటండి అంటే, మేము వీక్లీ ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేసేటువంటి గ్రాండ్ టెస్ట్లు, లెసన్ వైజ్ టెస్ట్లు మరియు ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు మరియు అన్ని టాపిక్లకు సంబంధించినటువంటి పూర్తి వివరణాత్మకమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఈ ఆన్లైన్లో మీకోసం అందించడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పక్కపంటి స్క్రోల్ అవుతున్న దాంట్లో చూడండి ఒకసారి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అబ్దుల్ కలాం గారి లోగోతో ఉన్నటువంటి ఆ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీకు అన్ని టెస్ట్ సిరీస్లు, వాటికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. దాంతోపాటుగా మీరు టెస్ట్ సిరీస్ కనుక రాసేటప్పుడు మీ టెస్ట్ సిరీస్ క్రైటీరియాని బట్టి, మీరు రాసే విధానాన్ని బట్టి, మీరు ఎంచుకున్నటువంటి ఆప్షన్స్ లోపల మిస్టేక్స్ని బట్టి, మీరు చేసిన స్కోర్ ఆధారంగా మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో శిక్షణ తీసుకునేటువంటి ఆన్లైన్ వేదిక ద్వారా తీసుకునేటువంటి విద్యార్థుల లోపల మీ ర్యాంకింగ్ని మీరు కూడా నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆప్షన్. దాంతోపాటుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ హైదరాబాద్ హనుమకొండ లోపల ఈ జనవరి 20వ తారీఖు సోమవారం నుంచి మీ అందరి కోసం ఆఫ్లైన్ క్లాసెస్ కొత్త బ్యాచెస్ని రెడీ చేస్తుంది. దీనికి గాను మీరు రాబోయేటువంటి నోటిఫికేషన్లో
మీరు గనక ఉద్యోగం కొట్టాలనుకోండి, మీరు ఖచ్చితంగా చేయవలసిందల్లా మీకంటూ ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ముందుగా మేల్కొల్పే విధంగా తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలన్న ఉద్దేశంతో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ ఈ జనవరి 20న స్టార్ట్ అయ్యేటువంటి కొత్త బ్యాచ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇందులో 100% కంటెంట్ ఉంటుంది. దాంతోపాటుగా డైలీ టెస్ట్ సిరీస్లు ఉంటాయి, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మరియు శిక్షణ తీసుకునేటువంటి అభ్యర్థులకి మెటీరియల్ని కూడా మేము ఉచితంగానే అందించడం జరుగుతుంది. కాబట్టి క్లాసెస్ రెగ్యులర్గా నడిపిస్తూ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా విద్యార్థుల లోపల పోటీతత్వాన్ని అభివృద్ధి చెందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇది మా యొక్క ప్రత్యేకత. దానికి గాను ఇన్స్పైర్ ఇండియా అకాడమీ 3rd ఎడిషన్ బుక్ ఆల్రెడీ అంతకుముందు గతంలో మార్కెట్లోకి రావడం జరిగింది. సాధారణంగా చాలామంది అభ్యర్థులు 4th ఎడిషన్ బుక్ గురించి కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. 3rd ఎడిషన్ బుక్ కన్నా 4th ఎడిషన్ బుక్ లోపల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు ఎక్కువగా ఉంటాయి, మోర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. ఈ బుక్ అనేది చూడండి ఎలా ఉందో, ఈ కలర్తో ఉంటుంది. 4th ఎడిషన్ మీరు మార్కెట్లో దాదాపుగా అన్ని బుక్ స్టాల్స్ లోపల ఈ పుస్తకాలని స్టేట్ వైజ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోపల ఈ పుస్తకాన్ని మీకోసం అందించడం జరిగింది. ఈ పుస్తకముని మీరు టెక్స్ట్ బుక్ని ఆయా బుక్ స్టాల్స్ లోపల కనుక మీరు ఒకసారి తీసుకున్నట్లయితే వెళ్ళి చూడండి. ఒకసారి చూసిన తర్వాత కంటెంట్ ఏమి ఇచ్చారు, టాపిక్స్ ఏమిచ్చారు, ఇచ్చినటువంటి టాపిక్స్ లోపల వివరణ ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ని వేటి మీద హైలైట్ చేశారు, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఇచ్చారా, ప్రీవియస్ ప్రాక్టీస్ పేపర్లు అంటే గతంలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ లోపల నిర్వహించినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ ఇందులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకొని బుక్ నచ్చితేనే తీసుకోండి. మీరు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మీరు ఎక్కడైనా సరే, మీరు ప్రకాశం, గుంటూరు ఎక్కడైనా సరే ఏపీ లోపల రాబోయేటువంటి ఎనర్జీ అసిస్టెంట్ కూడా ఈ సిలబస్ 100% ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మీరు అందుబాటులో గనక ఈ కాపీస్ గనక లేకపోతే మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే 6309398306 కాల్ చేసి మీరు గనక వివరించినట్లయితే మాకు పలానా చోటికి మాకు పుస్తకం కావాలి కనుక మీరు చెప్పినట్లయితే మీకు ఆ పుస్తకాన్ని వితిన్ 2 days అంటే 2 వర్కింగ్ డేస్ల లోపల మీరు మారుమూల ఏ గ్రామంలో ఉన్న ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు ఈ బుక్ని మేము చేర్చడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ టెక్స్ట్ బుక్ అనేది ఆన్లైన్లో కూడా ఉంది, కొంచెం జాగ్రత్తగా తీసి చూసుకోండి. ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఈ టెక్స్ట్ బుక్ అవైలబుల్గా కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాబోయేటువంటి నోటిఫికేషన్లో మీరు గనక ఉద్యోగం కొట్టాలంటే మీరు చేయవలసిందల్లా 100% కష్టపడమే. గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్స్ కానీ, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ రూపంలో కానీ, ఆఫ్లైన్ క్లాసెస్ రూపంలో కానీ మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సదా మీ సేవలో మీ ముందుకు రావడం జరుగుతుంది. సాధారణంగా చాలామంది విద్యార్థులు చెప్పినటువంటి అంశం ఏంటండి అంటే ఒక ఆంగ్ల మాధ్యమంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని మా కోసం తెలుగులో ఇంత వివరణాత్మకంగా రాసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులోపట నేను నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు, మీరు ఒకసారి వెళ్ళండి. మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి రండి, కావాలంటే మేము క్లాసెస్ ఎలా కూడా నిర్వహిస్తున్నామో తెలుస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ ఓపెన్ చేసి చూసుకోండి, మేము కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్లు ఎలా ఉంటాయో తెలుస్తుంది. టెక్స్ట్ బుక్ విషయంలో కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ టెక్స్ట్ బుక్ సెంటర్కి వెళ్ళినా కూడా మీకు పూర్తి స్థాయి లోపల ఆ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని మీరు కళ్ళతో వీక్షించి సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అనే విషయం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ విద్యార్థులకు ఇచ్చేటువంటి భరోసా. దీంతో పాటుగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోల్ క్లైంబింగ్ని కూడా మేము ప్రాక్టీస్ చేపిస్తామని చెప్పాం. ఎవరో కాదు, నా పూర్వ విద్యార్థులతోనే పోల్ క్లైంబింగ్ని మేము ప్రాక్టీస్ చేపిస్తాం, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ మీరు చేయవలసిందల్లా మీరు మెరిట్ని సాధించాలి కదా. పోల్ క్లైంబింగ్ దాకా రావాలంటే 100% మీరు మెరిట్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగం కొడితేనే అది పాసిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి మీ అందరికీ నా యొక్క ముఖ్యమైనటువంటి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే అంటే ఈ యొక్క పండుగ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఏ పరిస్థితుల్లోనైనా ఎప్పుడైనా కూడా రావచ్చు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్లు, కొత్త సబ్స్టేషన్స్ని
ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా వరంగల్లో కూడా, ఖమ్మంలో కూడా చాలా సబ్స్టేషన్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇలా సబ్స్టేషన్స్ని ఓపెన్ చేస్తున్నారంటే మ్యాన్ పవర్ ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆ మ్యాన్ పవర్ అనేది డిపార్ట్మెంట్కి అవసరం. కాబట్టి డిపార్ట్మెంట్కి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వ ఉద్యోగి కావాలి. కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగి కావాలి అంటే రిక్రూట్మెంట్ కావాలి. కాబట్టి 100% నోటిఫికేషన్ ఉంది మిత్రులారా. డోంట్ వరీ. మీరు నోటిఫికేషన్ వచ్చే వరకు కంటెంట్ని బాగా చదివి పెట్టుకోండి. పూర్తి స్థాయిలో దాని మీద పూర్తి స్థాయి గ్రిప్ని సాధించండి. దీనివల్ల మీకు 100% నాలెడ్జ్ని మరియు సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిదీ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా రండి. ముందుగా వచ్చిన వాళ్ళకి ముందుగానే ఉంటుంది. కొంతమంది విద్యార్థులు అంటూ ఉంటారు, సార్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ అని అంటే, నోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేది లేదు అనుకోవడం అది మీ భ్రమ. గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ ఎప్పుడైనా పడని, ఈ పడేటువంటి 2 నెలల లోపల 1 నెల అటో ఇటో ఆలస్యం అవుతుంది. కానీ మనం కంటెంట్ని నేర్చుకొని ఖచ్చితంగా తీరాలి. దానికి సంబంధించి మోర్ ప్రాబ్లమ్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. పూర్తి స్థాయి నాలెడ్జ్ని మనం సంపాదించుకోవాలి. 100% సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ముందుకెళ్తే 100% మనం ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మై ఫైనల్ రిక్వెస్ట్ అనుకోండి, లేకుంటే నేను ఇచ్చేటువంటి సూచన అనుకోండి. చదవడానికి ప్రయత్నం చేయండి. చదువు ఎప్పుడూ కూడా మనల్ని నాశనం చేయదు. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలం లోపల పేపర్లో చదివాను, మనకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక సంస్థ, వెల్నెస్ అనేటువంటి ఒక సంస్థ ఒక సర్వే చేసిందట. ఏంటా సర్వే అంటే, చీమలు తెలివి కల్లయా లేదా మనుషులు తెలివి కల్లయా అన్నట్టుగా. అంటే మనుషులు తెలివి కల్ల వాళ్ళ లేకుంటే చీమలు తెలివి కల్ల వాళ్ళ అని. ఆ సంస్థ చేసినటువంటి సర్వేలో మనుషుల కన్నా చీమలే తెలివి కల్లవిగా చెప్పడం జరిగింది. అంటే ఒక చిన్న టాస్క్ని సేమ్ మనుషులకి మరియు చీమలకి ఇస్తే ఆ టాస్క్ని పూర్తి చేయడం లోపల చీమలు చాలా ఫాస్ట్గా ఒక కమిట్మెంట్తో, గ్రూప్ ఆఫ్ కమిట్మెంట్తో ఫాస్ట్గా వేగవంతంగా పూర్తి చేశాయి. బట్ మనుషులు చాలా ఆలస్యంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం గనక ముందుకు వెళ్తున్నాం అనుకోండి, మన ఎదుగుదలను చూసి పక్కోడు ఓర్వలేడు. రెండో విషయం, మనం ఒక టార్గెట్ వైపు మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆ టార్గెట్ని డైవర్షన్ చేయడానికి, డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడో అంశం, మనం ఏ అంశం కోసం అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో నోటిఫికేషన్ పడదట, ఇబ్బంది అవుతుంది, ఈ సంవత్సరం రాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి ఇవి అన్నీ చెప్పి మన యొక్క ఆశయాలను నీరుగార్చడానికి అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ నేను చెప్పడం జరిగేది ఏంటండి అంటే, నోటిఫికేషన్ ఉంది. ఆ ఉన్నటువంటి నోటిఫికేషన్లో మీరు కనుక సంసిద్ధులు కావాలి అంటే, ఆ నోటిఫికేషన్లో ఉద్యోగం కొట్టాలి అంటే మీరు సంసిద్ధులై ఉండి పూర్తి స్థాయి మీ యొక్క టాలెంట్ని ప్రదర్శించాలి. ఎందుకంటే మామూలుగా ఉండదు ఈసారి కాంపిటీషన్. గతంలో ఎప్పుడో 2018లో నోటిఫికేషన్ పడ్డప్పుడు 60-65 వేల మంది రాశారు. లోకల్, నాన్ లోకల్ కేటగిరీలో ఎగ్జామ్ రాసిన వాళ్ళ లిస్ట్ చూస్తున్నాం. ఇప్పుడు సుమారుగా 2 డివిజన్లు ఒకటేసారి రిక్రూట్మెంట్ కాబట్టి సుమారు 2 లక్షల పైచీల వరకు రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. నోటిఫికేషన్ అయితే ఎటు పోదు, మీకోసం రెడీగా ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ సంక్రాంతి పర్వదినాన 1499 రూపీస్కే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంటుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.